జై శ్రీమన్నారాయణ. అస్మద్గురుభ్యో నమః. లక్ష్మీదేవిని సేవించినటువంటి వాళ్ళు, లక్ష్మి ఎప్పుడూ కూడా సిరి మన దగ్గర ఉండాలి అని అనుకోనటువంటి వాళ్ళు ఈ లోకంలో ఎవరు ఉండరండి. మరి అటువంటి లక్ష్మీదేవిని సేవించాలి అని అంటే ఎట్లా ఉంటుంది? లోకంలో చపల చెంచల అని పేర్లున్నాయి అమ్మవారికి. అంటే ఎక్కడా కూడా ఒక చోట స్థిరంగా ఉండదట. అమ్మ స్థిరంగా ఉండాలి అంటే ఏం చెయ్యాలి అనేది భాగవతంలో మనకి ఒక రహస్యం దొరుకుతుంది. దాన్ని శ్రీమన్నారాయణీయంలో నారాయణ భట్టతిరి వారు చెబుతున్నారు. 27వ దశకంలో అమృత మథనం, క్షీరసాగర మథనంలో ఉద్భవించినటువంటి లక్ష్మీదేవి, లక్ష్మీం క్షీర సముద్ర రాజతనయాం అని ప్రార్థిస్తాం అమ్మవారిని. క్షీరసాగర మథనంలో ఉద్భవించింది అమ్మవారు. అయితే ఆ ఉద్భవించినటువంటి అమ్మని ఎవరు స్వీకరించాలి? అందరూ కూడా మాకు కావాలంటే మాకు కావాలి అన్నారు. కానీ అమ్మ ఉద్భవించింది ఎవరి కోసము? స్వామివారి కోసము. అంటే మనం తెలుసుకోవాలి, మన దగ్గర అమ్మ ఎప్పుడూ కూడా స్థిరంగా ఉండాలి అంటే స్వామిని మనం శరణాగతి చెయ్యాలి. స్వామిని మనం సేవిస్తే స్వామి యొక్క వక్షస్థలంలో కొలువై ఉన్నటువంటి అమ్మ తన యొక్క చల్లని చూపులతోటి మన మీద కటాక్షాన్ని చూపిస్తుంది అని ఇక్కడ క్షీరసాగర మథనాన్ని చెప్తున్నారు. ఉరసాతరసా సమానిధైనాం భువనానాం జననీమనన్యభావా త్వదురో విలసత్తదీక్షణశ్రీ పరివృష్ట్యా పరిపుష్టమాస విశ్వం. అమ్మవారి యొక్క చల్లని చూపులతోటి ఈ జగత్తునంతటికీ కూడా పరిపుష్టి కలిగించిందట, సిరి సంపన్నం చేసిందట. ఎక్కడున్నటువంటి అమ్మవారు? స్వామి యొక్క వక్షస్థలంలో కొలువై ఉన్నటువంటి అమ్మవారు. క్షీరసాగరం నుంచి అట్లా ఉద్భవించినటువంటి అమ్మని స్వామివారు తన వక్షస్థలంలో నుంచి గౌరవించారట, అక్కడుంచి సమ్మానించారట అమ్మవారిని. జననీమనన్యభావాం, అనన్యభావంతో అమ్మవారు సేవించుకుంటుందట స్వామివారిని. అందుకని రామానుజాచార్యుల వారు అంటారు కదండి, ఓం భగవన్నారాయణ అభిమతానురూప స్వరూప రూప గుణ విభవ ఐశ్వర్యశీలాది అనవధికాతిశయ అసంఖ్యేయ కళ్యాణ గుణగణాం పద్మవనాలయాం భగవతీం శ్రియం దేవీం నిత్యానపాయనీం. నిత్య అనపాయని అట. స్వామివారిని ఒక్క క్షణం కూడా విడిచిపెట్టి ఉండనటువంటి అనన్యభావాన్ని ప్రదర్శించేటటువంటి అభిమతానురూప. స్వామి యొక్క అభిమతం ఎట్లా ఉంటుందో అమ్మవారు తదనుగుణంగా ప్రవర్తిస్తూ ఉంటుందట. అలాగే అమ్మ అభిమతానికి స్వామి కూడా లొంగి ఉంటారనమాట. ఒకరికొకరు అంత అన్యోన్యంగా ఉండేటటువంటి దంపతులు లక్ష్మీనారాయణులు. కాబట్టి లక్ష్మీదేవి ఎవరి దగ్గరైనా ఉండాలి అని అనుకునేటటువంటి వాళ్ళు లక్ష్మీనారాయణులని సేవించుకుంటే వారి దగ్గర లక్ష్మి ఎప్పుడూ కూడా సుస్థిరంగా ఉంటుంది.